ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అసెంబ్లీలో విపక్ష నేతల తీరును సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని తప్పుబట్టారు. తెలంగాణలో 10 ఏళ్లుగా జరిగిన వాటిపై సిబిసిఐడి విచారణకు సీఎం ఆదేశించారని చెప్పారన్నారు. ఈ గొడవ బ్రేక్ కాదు అన్నారు. హౌస్ కమిటీ సాధ్యం కాకపోవచ్చని అన్నారు కూనంనేని. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ వేయాలన్నారు. సిబిసిఐడి ద్వారా విచారణ చేపిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి వీరేమో సాటిస్ఫై కావట్లేదు. నాకు తెలిసి ఇది స్టాండ్ స్టిల్, ఇది బ్రేక్ కాదు. వీళ్ళు ఇది కోరుతా ఉంటారు. గవర్నమెంట్ ఓ నిర్ణయం చేసింది. అందుకని గవర్నమెంట్ నిర్ణయాన్ని మంచి అయినా చెడైనా బీఆర్ఎస్ మిత్రులు కూడా పాటించండి. లేకపోతే న్యాయపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వారు న్యాయస్థానాలకు కూడా వెళ్ళొచ్చు. ఎందువల్లంటే హౌస్ కమిటీ అనేది ప్రతి సందర్భంలో కూడా నాకు తెలిసి సాధ్యం కాదు. ఆ రోజుల్లో నేను బయ్యారం ఇష్యూ కూడా రేజ్ చేశాను, అప్పుడు జరగలేదు. అయితే దీనికి ఈ అంశానికి సంబంధించి ఇక ప్రొలాంగ్ డిస్కషన్ బదులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో సభ్యుల్ని ఆర్డర్ తీసుకురావడం కోసం వాళ్ళు విననప్పుడు సస్పెండ్ చేయవచ్చు. మీరు గవర్నమెంట్ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి, ఆ 10 సంవత్సరాల సిబిఐసిఐడి ఎంక్వైరీ ఆదేశించారు కాబట్టి, దానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా సభలో ఈ విధంగా చేయడం వల్ల మాకు అవకాశాలు దెబ్బతింటున్నాయి. అందుకని మీరు సస్పెన్షన్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో తప్పేం కాదు. వారిని సస్పెండ్ చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.